ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడు భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే మనం భక్తిగా జీవిస్తామో అప్పుడు భక్తిహీనులు మనకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానియేలు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు గనుక దినమునకు 3 మారులు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. భక్తిహీనమైన స్థితిలో ఉన్నవారు దానియేలు జీవితంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఆ సమస్యల్లో సింహాల బోనులో వేయబడినప్పుడు దానియేలు యొక్క భక్తి జీవితాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు విడిపించి రక్షించాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని, ఆయన నామమును ఎరిగిన వారిని దేవుడు శ్రమల్లో తోడయుండి వారిని విడిపించి గొప్ప చేసే దేవుడు. ఉదయకాల సమయంలో భక్తిగా జీవిస్తున్న మీ మీద నిందలు వేయవచ్చు, సమస్యలు సృష్టించవచ్చు. ఎవరైతే భక్తిహీనమైన స్థితిలో ఉంటూ భక్తిగా జీవిస్తున్న మీ జీవితాల్లో కలుగు చేస్తున్న సమస్యల నుండి దేవుడు విడిపించి రక్షిస్తాడు. చాలామంది కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కనుక భక్తిగా జీవించేటప్పుడు సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎప్పుడైతే ఆ సమస్యల్లో కష్టాల్లో దేవుని వైపు చూస్తామో ఆ భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు విడిపించి రక్షిస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాల్లో కూడా అదే జరిగింది. వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి విడిపించి వారిని రక్షించాడు. ఉదయకాల సమయంలో మీరు యథార్థంగా జీవించేటప్పుడు, భక్తిగా జీవించేటప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా స్థిరత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుని వైపు ఎప్పుడైతే చూస్తారో దేవుడు ఆ సమస్యల నుంచి విడిపించి మిమ్మల్ని రక్షించేవారుగా ఉన్నారు గనుక ధైర్యంగా నిబ్బరముగా జీవించడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. భక్తిహీనుల చేతిలో నుండి విడిపించి రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరైతే భక్తిగా జీవిస్తున్నప్పుడు వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి సమస్యలు, ఇబ్బందులు కలుగు చేయడానికి భక్తిహీనమైన స్థితిలో ఉన్న మనుషులు ప్రయత్నం చేసినప్పటికీ
వారిని విడిపించి రక్షించే దేవుడుగా నువ్వు ఉన్నావు కనుక దేవా, నిబ్బరముగా ధైర్యంగా జీవించే భాగ్యాన్ని వారికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.